హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్ వీకెండ్. కరోనా టైం కదండి, ఎలా ఉన్నారు అందరూ? మీ హెల్త్ మీరు జాగ్రత్త చూసుకోండి. ముసలోళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్త చూసుకోండి. హ్యాండ్ శానిటైజర్ ఇంకా మాస్కులు ధరించడం మర్చిపోకండి. బస్సులు అవన్నీ వదిలేశారు, మీరు అట్లా పడితే అట్లా లేదు. కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండి అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచండి. ఓకే, ఈరోజు వీడియో చాలా పెద్దగానే ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు చెప్పుకునే టాపిక్ నేను ఒక టాపికే చెప్తాను, అది సిల్క్ గురించి. నేను మీకు నిన్న చెప్పాను, ఫైబర్ టు ఫ్యాబ్రిక్ పార్ట్ 1 చేశాను. దాంట్లో మీకు వూల్ గురించి ఇంకా కాటన్ గురించి చెప్పి ఉన్నాను. ఫైబర్స్ అనేవి జనరల్గా మనకి 2 సోర్సెస్ నుంచి వస్తాయి, ప్లాంట్ సోర్సెస్ అండ్ యానిమల్ సోర్సెస్ అని చెప్పుకున్నాను నిన్న. సో అందుకే వాటికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు సిల్క్ అనేది ఎందుకు తీసుకున్నాను, ఇది కూడా యానిమల్ సోర్స్ అండి. జనరల్గా ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు మనం ఎక్కువ ఆడవాళ్ళు వేసుకునే సిల్క్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవి అయితే కొంచెం ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈరోజు మనం దాని గురించి, అలాంటి ఎంతో కాస్ట్ అయినా ఎంతో వాల్యుబుల్ అయినా అందరు ప్రెస్టీజ్ ఫీల్ అయ్యే ఆ సిల్క్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ఇది ఈరోజు టాపిక్ అంతా ఇదే ఉండేది. ఎందుకు అంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని పుట్టుక ఇదంతా మనకి తెలుసుకోవాలి. దీని నుంచి కూడా చాలా బిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది 6th క్లాస్లో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే చైనా వాళ్ళు ఒకరోజు ఏమైందంటే, సిల్క్ స్టోరీ చెప్తాను ఫస్ట్. ఒకరోజు చైనా మహారాణి ఒక చెట్టు కింద కూర్చొని ఉండిద్ది అనమాట. దాని నుంచి ఆమె తాగిన టీ కప్లో ఒకటి పడిద్ది. అది ఏంటి అని చూస్తే అది చాలా గట్టిగా ఉండిద్ది అనమాట, గట్టి థ్రెడ్. సో ఆ థ్రెడ్ అది ఉంటారు కదండి రాజ్యంలో సైంటిస్ట్ లాగా, వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు చెప్తారనమాట ఇది సిల్క్ అని. అంటే దీంతో మనం బట్టలు తయారు చేసుకోవచ్చు అని చెప్తారు. సో అక్కడ పుట్టిందని ఒక స్టోరీ అయితే 6th క్లాస్లో ఉంది. కానీ 7thలో ఇది యానిమల్ ఫైబర్స్ లెసన్లో దీని గురించి ఉండిద్ది ఫస్ట్. తర్వాత వూల్ గురించి ఉండిద్ది. కానీ మనం కాటన్ అండ్ వూల్ గురించి నేను చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సిల్క్ గురించి చెప్పుకున్నాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సిల్క్ అనేది మనకి 4 స్టేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు నేను లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ అని చెప్పి మీకు పైన చూపించాను. మీరు వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు థంబ్నెయిల్లోనే ఉండిద్ది అనమాట. అదే ఫస్ట్ పిక్చర్లోనే ఉండిద్ది, దాంట్లో లైఫ్ సైకిల్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం స్టేజెస్ చూద్దాం. స్టేజ్ 1 వచ్చేసి ఎగ్, మౌత్ టు ఎగ్ అండి. ఓకే, ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. నేను మొత్తం అయితే పీపీటీస్లో రాసి చెప్పలేను కాబట్టి నేను సైడ్ హెడ్డింగ్స్ రాశాను. మిగతాది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సిల్క్ మౌత్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక ఆర్గనిజం లాగా. ఓకే, సిల్క్ మౌత్ ఈజ్ లైక్ బటర్ఫ్లై. మనకి బటర్ఫ్లైస్ తెలుసు కదండి, అలాగే ఉండిద్ది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే, ఈ మౌత్స్ అన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిటిని కూడా మీరు ఎవరైనా సరే మీరు ఈ సిల్క్ లైఫ్ ప్రాసెస్ అంతా, లేకపోతే పెంచే విధానం ఇదంతా చదివితే నాకేం గుర్తొచ్చిందంటే, నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కూల్లో ఒక తాతయ్య ఉండేవాళ్ళు. ఆయన హనీ బీస్ ఉంటుంది, హనీ బీస్ని పెంచుతారనమాట. ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఇట్లా అరలలో ఉంటాయి, వాటికి హనీ బీ అదే పెట్టుకుంటాయి, అలా పెట్టేవాళ్ళు. నాకు అదే గుర్తొచ్చింది. సో ఈ మౌత్స్ ఏవైతున్నాయో వీటిని కీప్ దీస్ మౌత్స్ ఇన్ గ్రిల్ మెష్ బాక్సెస్ ఇన్ సపరేట్ రూమ్స్. వాటి మౌత్స్ని మనం చిలకలు అంటారు, దీన్ని బాంబిక్స్ మోరీ అని కూడా అనొచ్చు. ఇది అడుగుతారు సిల్క్ వామ్ మౌత్స్ని వేరే విధంగా అంటే అది బాంబిక్స్ మోరీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో అయితే చిలకలు అంటారు, అది ఇంగ్లీష్లో కూడా ఆ వర్డే యూజ్ చేశారు. మీరు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉండేది. ఇవి అలా సపరేట్, దేనికి అదే సపరేట్ బాక్సెస్లో సపరేట్గా ఒక రూమ్స్లా ఉంటాయి అన్నమాట. వాటిని అరేంజ్ చేస్తారనమాట. అట్ ద టైమ్ ఆఫ్ లేయింగ్ ఎగ్స్ దే అరేంజ్ దీస్ మౌత్స్ ఆన్ ఏ వైట్ క్లాత్.
ఆర్ వైట్ పేపర్ మీద ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారనమాట. వై దే అరేంజ్ మీన్స్ as they ready for laying eggs. So when they are kept in a mesh boxes, whatever the eggs they keep, those cannot be stayed there. So what they do when they are going to, if the butterfly is going to keep eggs, so what they do, they just keep these moths on a white paper or white pieces of cloth, so that they lay eggs very easily. Moth-lays, what do you think that how many eggs did the moth lay? Nothing but Bombyx murray, or we can call the silkworm, anything we can call. So how many eggs they lay? They lay hundreds of eggs. Okay, female egg lays at a time 500 eggs and it dies. Okay, సో ఇక్కడ మీకు బాంబిక్స్ మరీ గురించి చెప్పాను. బాంబిక్స్ మరీ ఈజ్ నథింగ్ బట్ ఏ మౌత్ ఆర్ జలకలు, ద ఆర్గనిజం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ గ్రైనేజెస్? గ్రైనేజెస్ మీన్స్ దీస్ ఆర్ ద సెంటర్స్ వేర్ సిల్క్ మౌత్స్ ఆర్ సోల్డ్ ఆర్ సెల్ వీ కెన్ సే. ఈ గ్రైనేజెస్ దగ్గర ఏదైతే సిల్క్ మౌత్స్ ఉన్నాయో, అంటే ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉన్న మౌత్స్ ఉంటాయి కదా, వాటిని అమ్మే కేంద్రాన్ని మనం గ్రైనేజెస్ అంటారు. ఓకే, బిగ్ సీడ్ గ్రోయింగ్ సెంటర్ మనం ఎక్కడ చూడవచ్చు అంటే సిల్క్వామ్కి సంబంధించిన పెద్ద అదే విత్తనాలు లేదా చిలుకలు పెట్టే సెంటర్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే కనుక చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉందండి. అది హార్స్లీ హిల్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసరికి ఎగ్ టు కుకున్. ఇప్పుడు మనం చూసుకున్నాము మౌత్స్ అనేవి ఎగ్స్ పెడతాయి. అవి దేని మీద పెడతాయి అంటే ఒక పేపర్ మీద పెడతాయి. మౌత్ని ఏమంటారంటే చిలకలు అంటారు. దాన్ని బాంబిక్స్ మోరీ. బాంబిక్స్ మోరీ అనేది scientific term, so you have to remember Bombyx mori, and you have to remember this also. The biggest seed growing center is in Horsley Hills in Chittoor district. And not only that, you have to remember one more thing is a female egg lays 500 eggs at a time and it dies. అంటే ఒకేసారి 500 eggs పెట్టి ఇంక చనిపోయిద్ది అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్ టు కుకన్. ఇప్పుడు మనకి ఎగ్స్ వచ్చేసినాయి మెచ్యూర్డ్ బటర్ఫ్లై లేకపోతే మౌత్ నుంచి. మనం ఎగ్ నుంచి కుకన్ అంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళి దీంట్లో మనకి ఫస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ మౌత్ ఈజ్ కాల్డ్ సెరికల్చర్. అంటే ఈ స్టేజెస్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ కాల్డ్ సెరికల్చర్. ఓకే, నెక్స్ట్ మనం సిల్క్ వామ్స్ని క్యాటర్పిల్లర్స్ అని కూడా అనవచ్చు. సో సిల్క్ వామ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనము వాటిని ఒక పెద్ద పెరిగే కొద్దీ కొంచెం పెద్దగా అవుతాయి కదండి. సో అవి ఏవైతే గిల్స్ లేకపోతే సపరేట్ బాక్స్ ఉన్నాయో వాటిలో సరిపోవు అనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద డిష్ తీసుకుంటాం, ఒక పెద్ద ఫ్రేమ్ అంటే పెద్ద ప్లేట్ లాంటిది తీసుకొని వాటిని ఏమంటారంటే చంద్రికలు అంటారు. సో వాటిని తీసుకుంటామన్నమాట. వాటి మీద మల్బరీ లీవ్స్ ఉంటాయి కదా, ఏవైతే సిల్క్ వామ్స్ ఉన్నాయో అవి వాళ్ళకి ఫుడ్ ఏంటంటే మల్బరీ లీవ్స్. వాటిని లీఫ్గా పెట్టేయకూడదు, ఒక చింపేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేసి వాటిపైన ఈ ఎగ్స్ ఉన్నాయి కదా అవి కొద్ది రోజులు కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి అప్పుడు వాటిని మల్బరీ లీవ్స్ మీద వేస్తే అవి తింటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి డే అని లేదు నైట్ అని లేదు, కంటిన్యూస్గా 30 to 35 days తింటూనే ఉంటాయి. ఆ మల్బరీ లీవ్స్ చాలా తింటూనే ఉంటాయి. 35 days అయినాక మాత్రం అవి తినడం ఆపేస్తాయి. సో ఈ 35 days తిన్నాయి కదా, సో తర్వాత ఏం చేస్తాయి అంటే వాటి చుట్టూ కూడా ఒక నెట్ లాగా ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, ఒక నెట్. ఇప్పుడు మీరు స్పైడర్ చూస్తే అది అల్లుకుంటుంది కదా, అది పాకడానికి అని చెప్పి కొంచెం. సో ఇది కూడా ఏం చేసిద్ది అంటే తన చుట్టూ తన ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని తన నోటి ద్వారా వదులుతూ
దాని చుట్టూగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ చేసుకుంటూ ఉండిద్ది అనమాట. ఓకే, ఆ థ్రెడ్ ఎప్పుడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అయిద్దో, ఇంకా ఎండకి ఎండిద్దో, సో అప్పుడు ఏమైందంటే ఆ థ్రెడ్ చాలా స్ట్రాంగ్గా తయారైపోయింది అనమాట. సో దీన్నే మనం కుకూన్ అంటారు. ఇప్పుడు తినిన తర్వాత తన నోటి ద్వారా ఒక దారాన్ని తన చుట్టూ వేసుకుంది కదా, అది బయట నుంచి వచ్చే గాలికి ఎండకి వల్ల అది స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక చిన్న సీడ్ లాగా, లేకపోతే ఒక చిన్న బాక్స్ లాగా తయారైపోయింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కుకూన్. ఇలా కుకూన్ అనేది దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్, చాలా స్ట్రాంగ్ లేయర్ తయారు చేసుకున్న తర్వాత ఒక 2 to 3 weeks అయిన తర్వాత 2-3 weeks అయిపోయిన తర్వాత అది బయటకు వచ్చేసిద్ది అనమాట. దాంట్లో ఒక ఇన్సెక్ట్ ఇప్పటి వరకు ఉంది కదా, అది బయటకు వచ్చేసిద్ది అనమాట. బయటకు వచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆ కుక్కుని అక్కడ వదిలేసిద్ది. అలా తయారైన ఇప్పుడు మనకు ఒక ఫైబర్ అనేది తయారైపోయింది. అలా తయారైన ఫైబర్ దాన్ని మనం 2 to 3 daysలో తీసేయాలి, లేకపోతే అది వేస్ట్ అయిపోయింది ఇంకా. ఓకే, ఒకవేళ వెళ్ళలేదనుకోండి, అలా మనం దాన్ని చంపేస్తాం. స్టిఫ్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా చంపేస్తాం అనమాట. స్టిఫ్లింగ్ మీన్స్ కిల్లింగ్ ద లార్వా ఇన్సైడ్ ఓన్లీ. అంటే ఇది ఎక్కడ కిల్ చేస్తారు, ఎక్కడ చంపేస్తారంటే కనుక అవి సెంటర్స్ ఉంటాయి కదా, ఈ ఫైబర్ తయారు చేసే సెంటర్లో. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బటర్ఫ్లైస్ ఆ ఇన్సెక్ట్ వెళ్ళకుండానే చంపేసి ముందుగానే తీస్తూ ఉంటారనమాట. ఓకే, దానివల్ల ప్రాబ్లం అంతకేం ఉండదండి. ఓకే, ఈ కుకున్స్ అన్నిటిని కలిపి వాళ్ళు 10 to 15 minutes ఒక గ్యాస్ మీద దేనిదైనా సరే వాళ్ళు హీట్ చేస్తారు. హీట్ చేయడం వల్ల ఏంటంటే లార్వా అనేది లోపల చచ్చిపోయింది అనమాట. ఈ స్టిఫ్లింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మనము జనరల్గా అయితే ఇప్పుడు బర్డ్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, దాంట్లో ఉన్న బర్డ్ వెళ్ళిపోతే 2 to 3 daysలో మనం థ్రెడ్ తీసేయాలి. కానీ అదే స్టిఫ్లింగ్ చేస్తే అలా అవసరం లేదు. ఇంకా మనం కొద్ది కాలం ఉంచడానికి, స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ స్టిఫ్లింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ టస్సర్ సిల్క్ ఆర్ దేశాలి సిల్క్ అండి. ఇది కూడా మన దేశంలో మన రాష్ట్రంలో ఇది కొంచెం ఫేమస్సే. ఇదేంటంటే జనరల్గా సిల్క్ అనేది మల్బరీ ఆకులు తిని పెరుగుతాయని మనం జనరల్గా చదువుకుంటాము. కానీ ఈ టస్సర్ సిల్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి ఓక్ లేదా టర్మినేలియా అనే, ఓక్కి సైంటిఫిక్ నేమే టర్మినేలియా. మీరు ఓక్ అని గుర్తుపెట్టుకోకూడదు, టర్మినేలియానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టర్మినేలియా ట్రీ. ఇవి జనరల్గా ఈ ట్రీస్ అనేవి మనకి ఫారెస్ట్లోనే దొరుకుతాయి. సో వాటి ఆకులు తిని వాటి మీద ఎగ్స్ పెట్టి చేసేవే ఈ టస్సారీ సిల్క్. టస్సారీ సిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టర్మినేలియా అని టీటీ అలా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే. సో ఇవి ఎక్కువగా ఫారెస్ట్లో దొరుకుతాయి కాబట్టి అక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో గిరిజనులు, వాళ్ళు ఈ టస్సారీ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చేసి కుకున్ టు ఫైబర్. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ కుకున్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఇందాక మనం ఓవెన్ చేసాం, అంటే కొంచెం వేడి చేసి ఉంచాం అనమాట. స్టిల్లింగ్ ప్రాసెస్లో కొంచెం వేడి చేసాం అంతే. కానీ ఇక్కడ ఆ వేడి చేసిన వాటిని నీళ్లు పోసి ఒక దాంట్లో, ఆ నీళ్ళల్లో ఈ కుకున్లు అన్నిటిని వేసి బాయిల్ చేస్తారు. ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తారు. ఓకే, ఈ సిల్క్ అనేది మనకి 2 ప్రోటీన్స్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే, దీంట్లో 2 ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సిల్క్ థ్రెడ్లో 2 ప్రోటీన్స్ ఉంటాయి. అవి తింటే మనకేమైనా ఉపయోగమా అంటే అసలు దేనికి ఉపయోగం లేదు. దాంట్లో ఉండే ప్రోటీన్స్ దేనికి అంటే కనుక ఆ థ్రెడ్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మాత్రమే, అంతేగాని మనం తినడానికి కాదండి. ఓకే, సిల్క్ లో ఉండే 2 ప్రోటీన్స్ ఏంటంటే సిరిసిన్ అండ్ ఫైబ్రోయిన్. ఇది కూడా ఇంపార్టెంట్. సిల్క్ థ్రెడ్లో ఉండే, లేకపోతే సిల్క్ వామ్లో ఉండే 2 ప్రోటీన్స్ అడుగుతారు, సిరిసిన్ ఇంకా ఫైబ్రోయిన్. ఓకే, నెక్స్ట్ 3 నుంచి 18 ఫైబర్స్, 3 to 8 ఫైబర్స్ ఆఫ్ థ్రెడ్ ఆర్ వూన్ టు ప్రిపేర్. మనం నిన్నే చెప్పుకున్నాం
ఫైబర్ ఈజ్ ద బేసిక్. తర్వాత యాన్, ఫైబర్స్ అని కొన్ని ఫైబర్స్ కలిస్తే యాన్ అవుతుంది. యాన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫైబర్స్ కదా. అరేంజ్మెంట్ ఆఫ్ యాన్ ఇట్ మేక్స్ ఫ్యాబ్రిక్. ఓకే, అదే 3 to 18 fibers of thread are want to make yarn. Okay, next reeling to weaving. రీలింగ్ అంటే కనుక అప్టైనింగ్ సిల్క్ ఫైబర్ ఫ్రమ్ కుకున్. రీలింగ్ అంటే ఏం లేదండి, అది ఇప్పుడు బాయిల్ చేసిన తర్వాత చంపేస్తారు కదా దాన్ని, దాని నుంచి కుకున్ నుంచి వాళ్ళు థ్రెడ్ తీస్తారనమాట. ఓకే, దాని ట్విస్టర్స్ లేదా రీలర్స్ అనే మిషన్స్ యూజ్ చేసి థ్రెడ్ తీస్తారు. థ్రెడ్ తీసిన తర్వాత అదే రీల్ లాగా ఉంటుంది, దాని చుట్టూ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, మనకి ఫేమస్ ఏంటంటే పోచంపల్లి, ధర్మవరం శారీస్ అనేవి మనకు చాలా ఫేమస్. పోచంపల్లి శారీస్ ఉన్నాయి కదా, పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే పోచంపల్లి అండి. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారు. ఇంకా సిల్క్ సిటీ పోచంపల్లి శారీస్కి ఇంకోటి ఏంటంటే టై అండ్ డై ఆర్ జమదాని సిల్క్ అని కూడా అంటారు. టై అండ్ డై అండ్ జమదాని సిల్క్, ఈ 2 నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టై అండ్ డై అండ్ జమదాని, ఈ 2 సపరేట్ అండి. ఓకే, ఇవి పోచంపల్లి సిల్క్ ఇంకో ఉన్న మరో పేర్లు. ఇంకా ధర్మవరం శారీస్నేమో ఇప్పుడు ఒక సిల్క్ శారీ తీసుకొచ్చి ఇది పోచంపల్లి ధర్మవరం అని చెప్పాలంటే, ధర్మవరం శారీస్కున్న నేచర్ ఏంటంటే అవి వాటికి బార్డర్ అనేది చాలా పెద్దగా ఉండిద్ది అండ్ వాటి మీద రిచ్ డాట్స్ ఉంటాయి అన్నమాట, అంటే హెవీ వర్క్ ఉండిద్ది. ఓకే, అలా ఉంటే కనుక ఎక్కువగా బార్డర్ వచ్చి దాని మీద డాట్స్ లేకపోతే ఏమైనా డిజైన్ కానీ ఎక్కువ ఉంటే దాన్ని ధర్మవరం శారీస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ బిట్ ఈజ్ హియర్. మనకి ఒక్కొక్క నుంచి 1000 to 3000 feet థ్రెడ్ అనేది వస్తుంది అనమాట. 1000 ఒక కుకూన్ నుంచి మనకి 1000 to 3000 feet థ్రెడ్ అనేది వచ్చింది. అదే మనకి 500 grams ఆఫ్ సిల్క్ కావాలంటే కనుక మనకి 2000 to 3000 కుకున్స్ అనేవి కావాలన్నమాట. 500 grams కావడానికి మనకు 2000 to 3000 కుకున్స్ కావాలి. ఓకే, 500 grams అంటే ఇక్కడ 50 lakh feet అంటే మోర్ దాన్ 1000 miles థ్రెడ్ అనేది మనకు వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సిల్క్. ఇది కూడా ఒక యానిమల్ ఫైబరే. మీరు ఇప్పటివరకు దీంట్లో స్టేజెస్ అట్లా ఏం లేవు, ఊళ్ళో లాగా షేరింగ్, బ్లీచింగ్ అదంతా లేదు. మీరు స్టేజెస్ అడగరు కానీ ఏ స్టేజ్లో ఏం చేస్తారని ఏమో అడగరు, కానీ దీంట్లో మనకి ప్రోటీన్స్ ఉన్నాయి. ఇంకా ప్రాసెస్ సెరికల్చర్ ఒకటి చెప్పుకున్నాము. దీనికి మౌత్ని ఏమంటారు, దాన్ని బాంబిక్స్ మొరి అంటారు. కొంతమంది చిలుకలు ఇలా ఈ 2 పేర్లు ఉంటాయి. ఈ 2 పేర్లు వస్తే 2 పేర్లు పెట్టాలి, ఒకటి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకటి ఇస్తే కనుక బాంబిక్స్ మొరే పెట్టాలి, ఎందుకంటే అది సైంటిఫిక్ టర్మ్ కాబట్టి. ఇలా స్టిఫ్లింగ్ అంటే ఏంటంటే అంటే డూయింగ్ ఓవెన్ ఫర్ 10 to 15 అంటే ఆ కుకూన్ అనేది మనకి దగ్గర చాలా కాలం ఉండాలి, నిల్వ ఉండాలి అంటే కనుక మనం స్టిఫ్లింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ రీలింగ్. ఎన్ని రోజులు ఆ మల్బరీ ఆకులు తినిద్ది అంటే కనుక 30 to 35 days తినేసి ఇంకా ఆపేస్తుంది. ఓకే, గ్రైనేజెస్ అంటే ఏంటంటే సిల్క్ మౌత్స్ అండి. సిల్క్ మౌత్స్ లేదా చిలుకలు బాంబిక్స్ మొరి ఎక్కడైతే అమ్ముతారో వాటిని మనము సిల్క్ గ్రైనేజెస్ అని అంటాం. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ దిస్ లెసన్. నెక్స్ట్ పార్ట్ 3 నేను యాక్చువల్గా 2 పార్ట్లు అనుకున్నాను, కానీ అది 3 పార్ట్లు అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో సింథటిక్ ఫైబర్స్, ఎందుకంటే న్యాచురల్ ఫైబర్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇంకా సింథటిక్ ఇప్పుడు మనకి కాటన్ ఉంది కదా, అలానే ఆర్టిఫిషియల్ కాటన్ కూడా ఉండిద్ది. ఊల్ ఉంది కదా, దాని ఆర్టిఫిషియల్ ఊల్, వాటిని ఏమంటారు, వాటి గురించి చెప్పుకున్నాం. ఇంకా జూటు గురించి కూడా ఒకసారి చెప్పుకున్నాం నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అంటిల్ నౌ. ఇంకా మీకు ఈ సిల్క్లో కానీ దేంట్లో ఎప్పుడైనా డౌట్స్ ఉంటాయి నాకు కామెంట్ చేయండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.